లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది. చాలామంది స్తంభన అనుకుంటున్నారు, కానీ కుజ స్తంభన కాదు. అది కుజుడు నీచ పొందుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ 21వ తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ 6వ తేదీ 6, 7 తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు. అదే నీచపడి వక్రిస్తాడు. వక్రించి జనవరి 22వ తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు. అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం. దీన్ని బట్టి ఏమంటారంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు. కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాన్ని స్తంభన కింద తీసుకోవాలి. స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు. బట్ అక్కడ ఇచ్చే ఫలితం చూడాలి. స్తంభించినా, వక్రించినా, నీచబడ్డా, అంటే ఒకవైపు నీచబడున్నాడు, వక్రించున్నాడు. ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది, ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, ఎటువంటి మంచి జరగనుంది, ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మీకు ఈ యొక్క కుజుడు 21 అక్టోబర్ నుంచి నీచపడుతూ 16 అక్టోబర్ నుంచి రవి నీచ స్థానంలోకి వెళ్ళి ఆ 2 నీచభంగ రాజయోగాలు ఏర్పడుతూ సప్తమ స్థానంలో కుజుడు నీచబడి 2వ స్థానంలో ఉండే శని మీద దృష్టి పడి శని వక్రించినందుకు కలిగే ఫలితాలు ఏమిటి, ఈ శని కుజుల సంబంధం కానివ్వండి, రవి కుజుల నీచభంగ రాజయోగాలు కానివ్వండి, వీటికి సంబంధించిన కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఫైనాన్స్ హౌస్ని చూస్తుంది. పర్టికులర్గా కుటుంబ స్థానము, ఫైనాన్స్ హౌస్ మీద కుజుడు దృష్టి ఉంది. కాబట్టి ఏమిటి, కుటుంబ సభ్యులతో ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయం వల్ల కాస్త లాంగ్గా ఉండేటువంటి కొన్ని ప్రణాళికలు డిస్టర్బ్ అయ్యాయని, ఇట్లాంటి విషయాల్లో కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది మకరం వారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు నీచబడి ఉన్నందుకు కాస్త జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో అక్కడ నీచభంగ రాజ్యం కూడా జరిగినందుకు కొంత బాడీ పెయిన్స్, స్ట్రెస్ లాంటిది వస్తూ ఒకవైపు వాళ్ళకి ఏదైనా చూడండి ఒక్కోసారి గవర్నమెంట్ ధనయోగాలు కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ముఖ్యంగా ఈ మకరం వారికి అటువంటివి కూడా సిద్ధిస్తాయి అక్కడ. అలాగే ఈ యొక్క మకరం వారికి దశమంలో రవి వల్ల అక్కడ కూడా నీచభంగ రాజయోగం జరిగినందుకు మీకు కూడా మీరు ఎప్పటి నుంచో గవర్నమెంట్ రిలేటెడ్ వాటిల్లో నేను ట్రై చేస్తున్నానండి, నాకు రావట్లేదు అనుకునేటువంటి వారికి యోగిస్తుంది. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, అదేవిధంగా డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లోని, మెడికల్ రంగాల్లోని, ఇట్లాంటి వాటిల్లో మీరు కనుక గవర్నమెంట్ రిలేటెడ్ ట్రై చేసుకున్నట్లయితే మీ జన్మజాతకంలో కూడా కొద్దో గొప్ప గవర్నమెంట్ ధనయోగాలు ఉండాలి. అప్పుడే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది. అసలు మెయిన్ మూలంలోనే మనకి యోగమే లేదనుకోండి, గవర్నమెంట్ ధనయోగము లేనప్పుడు ఇక్కడ మీరు గోచారంలో వచ్చినంత మాత్రం ఏదో స్వల్పంగా ఏదో అప్పుడు మటు కొంత ధనం రావడం, కొంత సపోర్ట్ గవర్నమెంట్ వర్క్స్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. కానీ కంప్లీట్గా జాబ్ రావాలంటే మాత్రం మీ యొక్క జన్మజాతకంలో రాజ్యగ్రహాలైనటువంటి రవిచంద్రులు జాబ్ స్థానంతో కానీ, ధనస్థానంతో కానీ, డైలీ లైఫ్ స్టైల్తో కానీ సంబంధం కలిగి ఉండాలి. అప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. అలాగే మరి గవర్నమెంట్ జాబ్ రావాలంటే మీరు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాల్లో కుజుడు, రవి, శని, కేతు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము, అదేవిధంగా
గోధుమ రవ్వ తినిపించండి. లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరే నమః, లేనట్లయితే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకోండి. అన్ని విధాల మీకు బాగుండడం జరుగుతుంది. ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు, అది మరలా అక్కడి నుంచి శనిని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి, మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, ఒకటి మీ లగ్నాధిపతి ఎప్పుడైతే నీచ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అక్టోబర్ 21వ తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ 6వ తేదీ వరకు ఆయన అక్కడ నుండి వక్రిస్తాడు. దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ 6 నుంచి, అండ్ జనవరి 22 వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మిథునంలోకి వెళ్ళిపోతాడు. సో ఈ టైం అంతా కూడా, కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం, క్రోధినామ సంవత్సరం, మంగళుడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ భూములు, గృహ నిర్మాణ సంబంధించినటువంటిది, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్, కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ కట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా. అటువంటి విషయాల్లో మరియు తల్లిగారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కుజుడు నీచిపడినందుకు. మరి అదే కుజుడు వక్రించి శనిని కూడా చూస్తాడు. ఎక్కడ ఉంటాడు శని? 11వ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్. సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, లేనట్లయితే ఒక్కోసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తుంటారు సరదాగా అందరూ కలిసి, అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు, అందులో ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షించి చూస్తున్నాడు. ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం 10 నెలల క్రితం, రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు, జల ప్రళయాలు వస్తాయని. ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా, ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే, ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 సమయంలో, గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ 16 నుంచి నవంబర్ 16 మధ్యలో రవి తులలోనే ఉంటాడు. ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి, ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా, అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ బిజినెస్లు, అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు. ఒక్కోసారి చూడండి, అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం. లేదా రాజకీయ సంబంధించిన, ఎందుకంటే పంచమాధిపతి నీచభంగ రాజ్యంలోకి వెళ్ళారు అక్కడ. కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక, అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము, మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని, ఫ్రెండ్స్ని, మీ యొక్క ఆలోచన విధానాన్ని, మీ యొక్క ప్లానింగ్ని, మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మిరాకిల్ లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి. కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి. మరి రెమెడీ ఏం చేసుకోవాలి? కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి, గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుసుకుందాం.